భట్టి విక్రమార్క గారు, శ్రీధరన్న, జగ్గన్న అందరి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షతన జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి యూత్ కాంగ్రెస్ నాయకులకు, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు, ఎన్ఎస్వై మిత్రులకు, పత్రికా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు వీళ్ళు పెట్టిన ఈడీ కేసులు ఏవైతే ఉన్నాయో ఈరోజు ప్రజలందరూ చూస్తున్నారు. దేశవ్యాప్తంగా ఈడీ కేసులు పెట్టిన కుటుంబం ఏది? భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిన కుటుంబం అది. ఈరోజు ఇదే మన తెలంగాణకు తెలంగాణ ఇచ్చిన కుటుంబం అది. అటువంటి కుటుంబం మీద ఇటువంటి కేసులు పెట్టినంటే ప్రజలు ఈరోజు బీజేపీ సైడు ఎక్కడ దొరుకుతారా, ఎక్కడ తందమా అన్నట్లు చూస్తున్నారు. ఈరోజు ప్రజలు కూడా, ఈరోజు ప్రజలందరికీ తెలుసు ఎవరి మీద కేసులు పెట్టాలి, ఎవరు అక్రమాలు చేసి దొంగ అంటున్నారో అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు అవతలున్నది మర్డర్ కేసులు చేసినవాడు ఈరోజు హోంశాఖ మంత్రికి ఉన్నాడు. ఈరోజు అవినీతులు చేసిన వాళ్ళందరూ ఈరోజు మంత్రులు కొనసాగుతున్నారు ఈరోజు కేంద్రంలో. అటువంటి వాళ్ళను వదిలేసి ఈరోజు పదవి ఆకాంక్షతోన రేపన్నాడు 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కుతుందేమో, మన కుంభకోణాలన్నీ బయటపడే పరిస్థితి ఉంది. ఈరోజు ప్రజలను నడి రోడ్డు మీద తీసుకొచ్చినాం ఈరోజు 10 ఏళ్లలో అని వాళ్ళకు వాళ్ళు ఊహించుకొని మన నాయకుడి మీద ఈరోజు కేసులు పెడుతున్నారు. అరే బిడ్డ, ఒకటి గుర్తు పెట్టుకో, 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ప్రధానమంత్రి కావాలనుకుంటే ఒక్క సెకండ్ లో ప్రధాని కావాల్సినటువంటి అవకాశం ఉన్నా ఏ రోజు కూడా పదవి కోసమో పదవి ఆకాంక్ష కోసమో ఆలోచన చేయలే. ఒక పార్లమెంటు సభ్యుడిగా ఉండి కాంగ్రెస్ పార్టీ నాయకులకు వెన్ను దన్నుగా నడిపించిన వ్యక్తి రాహుల్ గాంధీ. అటువంటి మా నాయకుడి గురించి ఈరోజు మాట్లాడే దమ్ము, ధైర్యం, అర్హత కూడా ఈరోజు బీజేపీ సన్నాసులకు లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఇంతన్నా సిగ్గుండి మాట్లాడాలి. ఈడీ కేసులు పెట్టాల్సిన కుటుంబం గురించి ఈ తెలంగాణలో కొందరు బీజేపీ సన్నాసులు మాట్లాడుతున్నారు. వాళ్ళకొక్కటే హెచ్చరిస్తున్నాం, ఒక్కటి గుర్తు పెట్టుకో, ఒక్కసారి నీ గుండె మీద చెయ్యి వేసుకొని ఆత్మ పరిశీలన చేసుకోండి. తెలంగాణ రావడానికి కారణం సోనియా గాంధీ గారు కాదా అని. ఇదే తెలంగాణ రావడానికి ఒకవైపు ఒక రాష్ట్రంలో ఒక పార్టీ కూకటి వేళ్లతోనే పెకిలిపోతుందని తెలిసి కూడా ఒక కన్ను పొడుచుకున్న తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకోవద్దు అని చెప్పి ఈరోజు తెలంగాణ ఏర్పాటు చేసింది ఆ తల్లి సోనియా గాంధీ. ఆ మాత్రం కూడా తెలియకుండా, సిగ్గు లేకుండా ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ గురించి ఈరోజు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మీద ఈడు కేసులు పెట్టారు. కాబట్టి వాళ్ళందరినీ ఒక్కటే తెలియజేస్తాను, ఒక్కటి గుర్తు పెట్టుకోండి, దేశవ్యాప్తంగా ఆ కుటుంబానికే కాదు, కాంగ్రెస్ పార్టీ జెండా ఉండి కాంగ్రెస్ పార్టీ కండువా చేతిలో ఉన్న దమ్మున్న ప్రతి ఒక్క సైనికుడు, దేశం కోసం పోరాడి సాధించుకున్న, రాష్ట్రాన్ని సాధించుకున్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి ఆ కుటుంబానికి అండగా దండగా ఉంటాడు. అతనే కాంగ్రెస్ కార్యకర్త అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం. బిడ్డ, గుర్తు పెట్టుకో, మోడీ ఇక్కడి నుంచి ప్రతి విషయం తెలుసుకోవచ్చు. తెలంగాణనే కాకుండా భారతదేశంలో అన్నింటికంటే ఎక్కువ మటుకు బాధ్యత, దమ్ము, ధైర్యం, బాధ్యత ఉన్న రాష్ట్రం తెలంగాణ. ఈ తెలంగాణ గురించి మా నాయకుడికి ఏదైనా జరిగితే సైకిళ్ళ మీద వస్తామో, సైకిల్ మోటార్ల మీద వస్తామో, బస్సుల్లో వస్తామో, రైళ్లలో వస్తామో, ఎక్కడ దొరికితే అక్కడ తుప్పాల కొట్టడానికి కూడా తెలంగాణ యోజన కాంగ్రెస్, తెలంగాణ కార్యకర్తలు, కాంగ్రెస్ నాయకులు సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై భారత్, జై కాంగ్రెస్, జై రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, సోనియా గాంధీ నాయకత్వం, జై కాంగ్రెస్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.